వంటలు మంచిగుండాలి, ఎందులోనూ రుచి తగ్గకుండా ఉండాలి. గట్లనే అమ్మా, తిన్నాక మీరే చెప్తారుగా. ఇతనెవరు? నేను షామియానా సప్లై కంపెనీ నుంచి వచ్చానమ్మా. అంటే అదేనమ్మా, పందిర్లా పైన గుడ్డతో తయారు చేసింది వేస్తారే ఎండ రాకుండా, గదే. గదెందుకిప్పుడు? మనం ఏడన్నా ఆగితే కావాలి కదమ్మా, ఏడన్నా కూర్చొని తినాలన్నా కాసేపు ఉండాలన్నా కూడా కావాలి కదమ్మా. గట్లనే గాని గట్లనే వంట పాత్రలు కూడా తేవాలి కదమ్మా. అవు, కాని కంచాలు గ్లాసులు మాత్రం అవసరంలే. అవి మా ఇంటి కాడి నుంచి తెప్పించుకుంటాం. ఒకరు తిన్న వాటిలో తినడం మా ఇంటి పద్ధతి కాదు. సరేనమ్మా, మీ ఇష్టం. మీరు ఎట్లా అంటే గట్లనే చేద్దాం. పాండు, వాళ్ళకు పైసలు ఇచ్చి పంపించు. గట్లనే అమ్మా, రండి. చూడు సూరయ్య, మేం తిరిగొచ్చేటిదాకా పశువుల్ని మంచిగా చూసుకో. అసలే ఎర్రావు సూలుతో ఉన్నది. ఏ రాత్రేళ్లనో ఈనొచ్చు, జాగ్రత్త. మీరు చెప్పాలటమ్మా, పాలేరుగాండి. వాటన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవడమేగా నా పని. సరే పో. వస్తారమ్మా. మంచిది. సీనయ్య, అమ్మా, కృష్ణ ఏమన్నాడురా? పొద్దుగాల బండి తెస్తున్నాడా? పొద్దుగాల దాకా ఎందుకు, ముందు రోజు రాత్రే బస్తో వస్తానన్నాడమ్మా. ఆడు నాకు రాములోరికి హనుమంతుని లెక్క. ఏదో ఆడు ఆడే అభిమానం. నువ్వేంద్ర హుషారుగా లేవు? ఏం లేదమ్మా, కాస్త ఒళ్ళు బాలే. వేడిగా లేదే? పొద్దుగాల నుంచి పనులు ఎక్కువ చేసినావు కదా, అందుకే జర నీరసంగా ఉన్నట్లున్నది. పొయ్యి తిని పండుకోపు. గట్లనే అమ్మా. దుర్గా, ఏందత్తా? ఏందో చెప్పు. ఏం లేదు దుర్గా. అమ్మ దగ్గర మాట్లాడే ధైర్యం నీకొక్కదానికే ఉంది. ఎట్లాగో గట్లా నువ్వే చెప్పాలి. చెప్పుడు కాదు, ఒప్పించాలి. పుంజు పెట్టైనా పెట్ట పుంజైనా ఇల్లు శ్రీశైలం పోవుడు ఆగేటట్టు లేదు. పోతే నా కూతురు కక్ష తీరదే. నా మన్మరాలు దుర్గమ్మ కోడలెట్లవుతుంది? గెట్లయినా ఇల్లు పోకుండా ఆపాలి, గాపే తీరాలి. సత్యం తులసి పోయినా పర్వాలే, పెద్ద పద్దు పోతేనే ప్రమాదం అవుతుంది. దాన్ని పోకుండా ఎట్లయినా ఆపాలా. దుర్గా, ఏందత్తా? ఏమైనా చెప్పాలనా? అవు దుర్గా, మనం శ్రీశైలం పోతున్నది మన ఇంటికి ఏ అరిష్టం రాకూడదనేగా. అవు, ఈ ఇంట్లో మనుషులు అందరి మనసులు మంచిగుండాలనేగా. అవు, గందుకే. గట్లయితే రేపు పుట్టబోయే వారసుడు కూడా క్షేమంగా ఉండాలా, పుట్టాక మంచిగా ఉండాలనేగా. ఏందత్తా నువ్వు చెప్పేటిది? వారసుడు పుట్టలేదు కాబట్టి ఆ బిడ్డను శ్రీశైలం తీసుకుపోవాలంటే కడుపుతో ఉన్న తల్లిని, ఆ తల్లికి తోడుగా తండ్రిని కూడా తీసుకుపోవాలి కదా దుర్గా.
ఇది నీకొచ్చిన ఆలోచనేనా లేక ఎవరైనా వద్దామనుకుంటే తెలిసి అడుగుతున్నావా? అయ్యో, వాళ్ళు రావాలనుకుంటున్నారని నాకేం తెలవదు దుర్గా. అయినా అన్నం తినే సమయం అయితే భోజనానికి రాండ్రని పిల్లల్ని పిలుస్తాం గాని ఆకలేస్తాందా, తింటావా మాంతావా అని అడుగుతావా దుర్గా? పిల్లలు గదా, ఆకలేస్తా ఉంది అన్నం పెట్టు అని ఆళ్లే అడుగుతారన్న అహంభావంతో ఉంటావా చెప్పు? దేనికైనా పెద్దవాళ్ళు పిలిస్తేనే కదా పిల్లలు వస్తారు. గట్లనే దానికి కూడా నేనే పిలవాలంటవా? నువ్వు చెప్పేటిదంతా పిల్లలుగున్నప్పుడు. వాళ్ళకిప్పుడు పిల్లలు కూడా పుట్టిండ్రు కదా. నిజమే అనుకో, కాని సేతుకు పుండొస్తే ఆ సేత్తో దేన్ని ముట్టుకోకుండా దూరంగా పెడతాం. అంత మాత్రాన ఆ సెయ్యి మంది కాకుండా పోతుందా? మనం యాడికన్నా పోతే ఆ చేతిని మనం వదిలేసిపోతామా చెప్పు? అయినా మనిషి బావుండాలని కోరుకోవడం అంటే మనిషిలో ఉన్న అన్ని భాగాలు బావుండాలనే కదా అర్థం. గట్లనే ఇల్లు మంచిగా ఉండాలంటే ఇంట్లో వాళ్ళంతా మంచిగా ఉండాలనే కదా. అందరం పోవాలనుకున్నప్పుడు ముగ్గురు మిగిలిపోతే ఆ కార్యక్రమం ఎట్లా పూర్తవుతది? ఇల్లంతా ఎట్లా మంచిగుంటది? గదికే దుర్గా, వాళ్ళని కూడా తీసుకుపోతే వారసుడికి కూడా ఆ శివయ్య దీవెనలుంటాయి. వాళ్ళని కూడా తీసుకుపోతే వారసుడికి కూడా ఆ శివయ్య దీవెనలుంటాయి. అత్త, మనం పోయేటిది పుణ్యకార్యం, దైవకార్యం. దేవుని విషయంలో హద్దులుండవు. ఎవరు రావద్దని అడ్డపడడాలుండవు. ఎవరైనా రావచ్చు. నువ్వన్నట్టు ఆ ముగ్గురికి రావాలనుంటే రావచ్చు. వస్తే నేను అడ్డుపడను. ఆ ముగ్గురి కోసం జాగా ఖాళీగానే ఉంటది. విన్నావుగా సజ్జ, మా అమ్మ మంచితనం. మనల్ని కూడా శ్రీశైలం రమ్మన్నది. మన కోసం 3 సీట్లు ఖాళీగా ఉంటాయన్నది. సజ్జ, నువ్వు అనవసరంగా అమ్మను అపార్థం చేసుకున్నావు కానీ అమ్మ మనల్ని వేరు చేయడం లేదు. అందుకే కలిసిపోతాను రమ్మంటున్నది. మనం కూడా రావాలని అమ్మ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది. మీరంతా పొంగిపోనవసరం లేదండి. ఆవిడ మనస్ఫూర్తిగా కోరుకుంటే మనల్ని రమ్మని మనతోనే చెప్పేవారు కదా.
వేరు అరుకోకపోతే అందరం కలిసే వెళ్దాం అంటారు కానీ బస్సులో సీట్లుంటాయి, గుళ్ళో ప్రసాదాలుంటాయి అంటూ గోడకు చెప్పినట్టు చెప్పరు కదండి. నేనేమి ప్రాణం లేని బొమ్మని, మనసు లేని మనిషిని కాదండి. నాకు మనసుంది. ఆ మనసుకి బాధ ఉంటుంది. అసలు నేను చేసిన తప్పేంటండి? మీతో పెళ్ళయి నేను కాపురానికి వచ్చినప్పటి నుండి ప్రతి ఏడు శ్రీశైలం పోయే ముందు మొక్కులు నాతోనే మొక్కించారు, ముడుపులు నాతోనే కట్టించారు. రుక్కు పుట్టడానికి ముందు కూడా బిడ్డ క్షేమం కోసం శ్రీశైలం తీసుకెళ్లి పూజలు చేయించారు. ఇప్పుడు నా కడుపులో ఇంకో బిడ్డ ఉందండి. మరి ఈ బిడ్డ క్షేమం కోసం పూజలు చెయ్యక్కర్లేదా? మాట్లాడండి. క్రిందటేడు శ్రీశైలం వెళ్ళినందుకు పరిహారంగా ఆవిడేం చేశారో కానీ నేను మాత్రం చాలానే చేశాను. ప్రతి సోమవారం శివుడికి అభిషేకాలు చేశాను, ముడుపులు కట్టాను. అవన్నీ ఓ హుండీలో వేసి పెట్టాను. ఈ ఏడు వెళ్ళినప్పుడు వాటిని ఆ శివుడు హుండీలో వేసేస్తే ఆ పాపం పరిహారం అయిపోతుందని ప్రతి సోమవారం అనుకున్నాను. ఈ ఏడాది ఎప్పుడొస్తుందా, ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూశానండి. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటండి? ఏం జరిగింది సంధ్య? అమ్మ రమ్మనేగా అంటున్నది. ఆ ముడుపులు తీసుకుపోయి ఆ ఉండిలో వేసేసి మన బిడ్డను చల్లగా చూడమని ఆ శివయ్యను ప్రార్థిస్తే సరిపోతుంది. మీ అమ్మగారు మంచిగా పిలిస్తే నేను అలాగే చేసేదాన్నండి. కానీ ఇలా పిలిస్తే నేను ఎలా రానండి? ఎలాగోలా చెప్పినదిగా సంధ్య. ఎంత కోడలైనా చివరికి కూతురైనా అంతెందుకండి? కన్న కొడుకు మీరైనా కంచంలో అన్నం వడ్డిస్తే తింటారు కాని అన్నం ఉన్న కంచం పడేసి ఆకలేస్తే తిను, నేనేం అడ్డుపడను అంటే ఎలా తింటారండి? ఇది అలాగే ఉందండి. అందుకే నేను రాలేను. సంధ్య, తీసుకోండి. తీసుకెళ్లి ఆ ఇంటి గుమ్మంలో పెట్టండి. మీ అమ్మగారే తీసుకెళ్తారు. ఈ ఇంటి క్షేమం, ఇంట్లో అందరి క్షేమం కోరుకున్న వారైతే తీసుకెళ్తారు. ఈ ఇంటి క్షేమం, ఇంట్లో అందరి క్షేమం కోరుకున్న వారైతే తీసుకెళ్తారు. ఈ ఇంటికి అరిష్టం జరగకూడదనుకుంటే తీసుకెళ్తారు.
తీసుకెళ్లి గుమ్మంలో పెట్టండి. మీరు తీసుకెళ్ళకపోతే నా కడుపులో ఉన్న బిడ్డ మీదొట్టు. ఒరే, ఎంత పని చేసినవురా! నేనంత ధైర్యం చేసి మీ అమ్మకి చెప్పి ఒప్పించింది ఇందుకేనా? ఎట్ట చెప్పినా రమ్మని చెప్పినారు కదా. వచ్చుంటే ఏం జరిగిండేదో తెలుసా? శ్రీశైలంలో ఆ శివుడే అందర్నీ కలిపేసేటోడు. ఇంత మంచి అవకాశాన్ని కాలదన్నుకుందిరా నీ పెండ్లాం. ఒరే ఒరే, మీ అమ్మ మనసేందో నీకు తెలవదా? అత్తమ్మ మనసేందో నీ పెండ్లానికి తెలవదా? తెలిసి తెలిసి ఎందుకురా దూరమైపోతున్నారు? ఒరే, మీరింకా వేరవడానికి
ఈ ఇంటి మధ్య గోడలు కట్టాలని చూడటం మంచిది కాదురా. మీరా? ఆశ్చర్యంగా ఉంది కదూ. నేనిక్కడికి రావడం, రహస్యంగా మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవడం అంతా షాకింగ్గా ఉంది కదూ. నేను ఎందుకొచ్చానో, మిమ్మల్ని ఎందుకు పిలిపించానో చెప్తాను కానీ